దేవుని పరిశుద్ధ నామం బట్టి వందనాలండి. దైవజనులకు వందనాలండి. మరి దేవదేవుడు ఇచ్చిన అవకాశం, సమయం, భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ 2026 3వ నెల మరి 29వ తారీఖు కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనంలో, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన వద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనువాడు నవ్వుచున్నాడు, ప్రభువాన్ని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తత్తరిల్లజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేయుచున్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్నడుగుము, జలములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, అధిపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశింతురు. ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించి కాపాడుగాక. ఆమేన్.